హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తేజస్విని వ్లాగ్స్. సో నీహాల్కి స్టేషనరీ ఐటమ్స్ అయితే తీసుకోవడానికి అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నాము. సో నా షాపింగ్ వచ్చేసి మిలన్ లైఫ్ స్టైల్స్లో అయితే జరుగుతుందండి. నేను ఎవ్రీ ఇయర్ అక్కడే తీసుకుంటాను. అంటే బాబుకి స్టార్టింగ్ నుంచి కూడా నేను అక్కడైతే తీసుకుంటున్నాను అనమాట. సో ఇంటి దగ్గర నుంచి ఒక 10 మినిట్స్ జర్నీ ఉంటుంది, మాకు దగ్గరే అనమాట. సో ఇంకా మనకి స్కూల్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం అయితే ప్రతి ఒక్కటి అక్కడ దొరుకుతుంది. ఇక్కడ నుంచి వెళ్తూ ఉన్నాం అనమాట. మేము స్టార్ట్ అయ్యాం. మా అత్తయ్య వాళ్ళ కూతురు, బాబు అండ్ నేను అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. నేనైతే డ్రైవ్ చేస్తూ ఉన్నాను. సో ఫైనల్లీ షాపింగ్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి సండే మార్కెట్ దగ్గర, అంటే గాంధీ బొమ్మ సండే మార్కెట్ ట్రెండ్స్కి కరెక్ట్గా ఆపోజిట్ అయితే ఉంటుంది. మిలన్లో మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయండి, అండ్ గిఫ్ట్ కూపన్స్ కూడా ఇస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి అంటే ఇక్కడ వచ్చేసి శారీస్, డ్రెస్సెస్ అండ్ వచ్చేసి పిల్లలకి సంబంధించిన ఐటమ్స్, బ్యాగ్స్, స్కూల్కి సంబంధించిన ఐటమ్స్ ప్రతి ఒక్కటైతే ఉంటుందన్నమాట. ఎవరైనా మన నెల్లూరులో ఉండి తెలియని వాళ్ళు ఎవరైనా పిల్లలకి ఏమైనా తీసుకోవాలనుకుంటే సో ఇక్కడైతే షాప్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే పైకి అనమాట, అంటే పైన బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి. సో పైకి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. అక్కడికి వెళ్ళి అక్కడ ఏమేమి కావాలి అనేది చూస్తూ ఉంటాం అనమాట. షూస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాగ్స్, యూనిఫామ్స్ అండ్ జామెట్రీ బాక్సెస్, లంచ్ బాక్సెస్, వాటర్ బాటిల్స్, నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ బాక్స్ మొత్తం అయితే అవైలబుల్గా ఉన్నాయి. అసలు ఫుల్ రష్ ఉన్నింది మేము వెళ్ళినప్పుడైతే. ఎంత రష్ అంటే అసలు కనీసం కొంచెం కూడా వాళ్ళకి చూపించేంత ఓపిక లేనంత రష్ కూడా ఉన్నింది. సో ఇంకా మనము కొంచెం రెస్పెక్ట్ చేయాలి కాబట్టి అయితే కొంచెం నిదానంగా అయితే అన్నీ చూసుకొని అయితే తీసుకొచ్చాం అనమాట. ఇక్కడ నేను అండ్ నిహాల్ వచ్చేసి చిన్న క్లిప్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ షూస్ అవి అయితే తీసుకొని నెక్స్ట్ బ్యాగ్స్ అవి దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంకా మేము షాపింగ్ చేస్తున్న టైంలో వచ్చేసి నిహాల్ అయితే బాగా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. అక్కడికి వెక్కి దిగడం అట్లా వచ్చేసి అక్కడంతా కూడా బాగా ఆడుకుంటూ ఉన్నాడు. సో అంటే ఎవరికైనా ఎంజాయ్ ఉంటుంది కదా, వాళ్ళకి సంబంధించి పిల్లలకి సంబంధించిన ఏమైనా ఐటమ్స్ తీసుకుంటే వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. సో బ్యాగ్స్ దగ్గరికి వచ్చేసి నీకు ఏ బ్యాగ్ నచ్చిందో చూడంటే మళ్ళీ స్పైడర్ మ్యాన్ బ్యాగ్ అయితే పట్టుకున్నాడు. వాడికి స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం అనమాట. ఏదైనా సరే స్పైడర్ మ్యాన్ బాటిల్, స్పైడర్ మ్యాన్ బ్యాగ్ అట్లా ఏదైనా చూసుకుంటున్నాను. మేమైతే చెక్ చేస్తూ ఉన్నాం అనమాట ఏ బ్యాగ్ సెట్ అయింది ఏంటి అనేది. సో స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి, ఏ బ్యాగ్ తీసుకున్నారు ఏంటి అనేది చూపిస్తాను. ఫైనల్లీ మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంతకీ నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది వీడియో అయితే తీసి పెట్టాను అనమాట. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది. బాబుకి ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది నేనైతే క్లియర్గా ఇప్పుడైతే చూపించేస్తాను. సో నేను కొన్ని ఐటమ్స్ వచ్చి అక్కడ తీసుకున్నాను, కొన్ని వచ్చేసి బయట తీసుకున్నానండి. మొత్తం అయితే అక్కడ తీసుకోలేదు. ఇందుకే ఏం తీసుకున్నాను అనుకుంటున్నారా? సో ఫస్ట్ వచ్చేసి నేనైతే బ్యాగ్ అయితే తీసేసుకున్నాను అనమాట. సో బ్యాగ్ అయితే ఇది చాలా పెద్ద బ్యాగ్, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వెళ్తారు కాబట్టి కొంచెం పెద్దదిగానే తీసుకున్నాను అనమాట. సో జిప్స్ అవన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో బ్యాగ్ బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి నాకు 700 అయితే పడింది. బాగుంది బ్యాగ్ అయితే, క్లాత్ కానీ అంతా కూడా చాలా బాగుంది. ఎందుకంటే మనం ఇయర్లీ వన్సే తీసుకుంటాం కాబట్టి కొంచెం కాస్ట్ అయినా కూడా మంచి తీసుకుంటే బెస్ట్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి బ్యాగ్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, సో 2 టైప్స్ అయితే వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి లంచ్ బ్యాగ్ లోకి, అండ్ ఇది వచ్చేసి మామూలుగా వాడు బ్యాగ్ లో పెట్టుకుంటాడు కదా వాటర్ తాగడానికి. సో ఇదైతే అది తీసుకున్నాను అనమాట. 2 వాటర్ బాటిల్స్ అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ బాక్సెస్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఏమైనా స్నాక్స్ అవి పెట్టి పంపిస్తాం కదా, ఫ్రూట్స్ అలాగా. సో స్నాక్స్ బాక్స్ అయితే చిన్నగా ఒక 2 అయితే తీసుకున్నాను అనమాట. ఇదొకటి అండ్ ఇదొకటి అయితే తీసుకున్నాను. సో దీని కాస్ట్ వచ్చేసి నాకైతే ఈచ్ వన్ అయితే 50 రూపీస్ అయితే పడింది. సో ఈ 2 అయితే తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జామెట్రీ బాక్స్ అయితే తీసుకున్నాను. సో అన్నీ అయితే నా సెలెక్షన్, బట్ ఇది ఒక్కటైతే వాడి సెలెక్షన్ అనమాట. నేనైతే వేరేది తీసుకున్నాను అనమాట, గేమ్స్ ఉండేది. సో అది నచ్చలేదు తనకి, ఎందుకని చెప్పేసి ఇది తీసుకున్నాడు. ఓకే ఏదైనా బాగానే ఉంది. సో ఇదనమాట జామెట్రీ బాక్స్ అయితే. ఒకసారి ఇక్కడ వచ్చేసింది ఇట్లాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా స్టెప్స్ అయితే వచ్చింది, ఎరేజర్, షార్ప్నర్ అండ్ ఏమైనా పెట్టుకోవడానికి అయితే ఇట్లా వచ్చేసింది అనమాట. బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి నాకు 70 రూపీస్ అయితే పడింది ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లేట్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. సో ప్లేట్ వచ్చేసి ఒకటి తీసుకున్నాను. అండ్ లంచ్ బాక్స్ అయితే తీసుకున్నా, అంటే ఉంది కానీ బట్ కొత్తది, అంటే కొత్తదే కదా స్కూల్కి పంపించిన తర్వాత. సో లంచ్ బాక్స్ అయితే ఒకటి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు 250 అయితే పడింది. హాట్ బాక్స్ టైప్ అయితే తీసుకున్నాను సింపుల్గా.
అంటే వాడు ఫుడ్ ఎక్కువ తినడు అనమాట. సో ఇది వచ్చేసి స్నాక్స్ అంటే కర్రీ, ఇది వచ్చేసి బాక్స్, ఇందులో ఏమన్నా కర్రీ పెట్టుకోవడానికి అయితే ఇది ఒకటి తీసుకున్నాను అనమాట. సో కర్రీ కానివ్వండి, ఏదైనా ఫ్రై కానివ్వండి, అట్లా ఇది ఒకటి తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి నాకైతే 200 అయితే పడిందండి. ఓకే, బాగుంది క్వాలిటీ అయితే. నేను ఇవన్నీ అయితే మనకి గాంధీబొమ్మ దగ్గర మిలన్ లైఫ్ స్టైల్ అయితే తీసుకున్నాను. నేను బాబుకి ప్రతిసారి షాపింగ్ అయితే అక్కడే చేస్తాను. సో అండ్ ఇంకా పెన్సిల్స్ ఒక బాక్స్, అరేజర్ ఒక బాక్స్, షార్ప్నర్ సెట్ ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఊరికే పోగొట్టుకొని వస్తూ ఉంటాడు, మనం ఊరికే కొనలేం కాబట్టి ఇట్లా అయితే బాక్స్ టైప్ అయితే తీసేసుకున్నాను. సో పెన్సిల్ బాక్స్ ఒకటి, అరేజర్ బాక్స్ ఒకటి అండ్ షార్ప్నర్ బాక్స్ ఒకటి ఎట్లయితే తీసుకున్నాం. విడివిడిగా పడిపోయాయి అనమాట. హడావిడిగా వచ్చేసాం కదా, నైట్ వర్షం పడింది మేము షాపింగ్ చేసే టైంలో. సో ఇంకా హడావిడిగా అయితే వచ్చేసాం అనమాట. అండ్ నాప్కిన్స్ అయితే తీసుకున్నాను ఒక 2. ఇది ఒకటి వచ్చేసి లంచ్ చేస్తారు కదా, సో లంచ్ బాక్స్ లో పెట్టుకొని తినేటప్పుడు ఇది ఒకటి అయితే తీసుకున్నాను. నార్మల్ గా యూస్ కి అయితే ఒకటి తీసుకున్నాను అనమాట. సో ఇంకా బుక్స్ అయితే తీసుకోలేదండి. నేనైతే ఇంకా స్కూల్ కి పంపించలేదు. సో పంపిస్తాను, మంచి రోజు చూసి పంపిస్తాను అంటారు కదా, సో అలా అయితే పంపిస్తాను అనమాట. ఇది వచ్చేసి బాబుకి అంటే బుక్స్ తీసుకున్న తర్వాత స్టిక్కర్స్ ఉంటాయి కదా, సో ఇవి కూడా వచ్చేసి స్పైడర్ మ్యాన్ స్టిక్కర్. ఈ స్పైడర్ మ్యాన్ అంటే బాగా ఇష్టం అనమాట. డోరామాన్ అన్న స్పైడర్ మ్యాన్ అన్న. సో ఇవైతే ఒక స్టిక్కర్స్ అయితే తీసుకున్నాను, బుక్స్ అవి తీసుకున్న తర్వాత వేయడానికి, మళ్ళీ షాపింగ్ చేయకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా షూస్, వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అయితే షూస్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ కూడా మిలన్ లోనే తీసుకున్నాను నేనైతే. సో షూస్ అండ్ వైట్ అండ్ బ్లాక్ షూస్ అండ్ సాక్స్. సో ఇదండి, ఇవి వచ్చేసి షూస్ అన్నమాట. ఇవి వచ్చేసి వైట్ కలర్ షూస్ అండ్ సాక్స్ కూడా అయితే తీసుకున్నాను. ఇదిగోండి, సాక్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా షాపింగ్ వెళ్తారు కదా, సో ముందుగా మనకి ఒక ఐడియా ఉంటుంది. ఐడియా లేని వాళ్ళకైతే నేను ఈ వీడియో తీస్తున్నాను, ఐడియా ఉన్న వాళ్ళకైతే ఓకే. అంటే సడన్ గా మనం వెళ్ళాల్సి వస్తుంది, ఏమేం కావాల్సి వస్తుంది ఏంటి అనేది మనకి అంతగా ఐడియా ఉండదు కదా సడన్ గా. సో ముందుగా ఈ వీడియో ఒకసారి చూసి షాపింగ్ అయితే వెళ్ళండి, పిల్లలు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే. నెక్స్ట్ వచ్చేసి క్యారీ బ్యాగ్ అయితే ఒకటి తీసుకున్నాము. సో అంటే ఉంది కానీ బట్ ఓకే, అది పాతది అయిపోయింది. సో క్యారీ బ్యాగ్ అయితే ఒకటి తీసుకున్నాం అనమాట. ఇది కూడా స్పైడర్ మ్యాన్, వాడికి స్పైడర్ మ్యాన్ అంటే బాగా ఇష్టం అనమాట. సో బాగుంది. దీని కాస్ట్ వచ్చేసి నాకు 180 రూపీస్ పడింది. మామూలు ప్లెయిన్వి అయితే 100-150 అలా ఉంటుంది. సో ఇది కొంచెం డిజైన్ ఉంది కాబట్టి నాకైతే 180 రూపీస్కి అయితే ఇచ్చారు. 200 చెప్పే, బట్ మనం బేరాలు ఆడేది ఎక్కువ అనమాట. సో దానికి వచ్చేసి దీనికి నాకు 180 రూపీస్కి అయితే ఇచ్చేసారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బుక్స్ తీసుకున్న తర్వాత మనకి వాటికి అట్టలు వేస్తారు కదా, ఇవైతే ఒక 2 రోల్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా పిన్స్, స్టాప్లర్ అన్నీ అయితే తీసుకున్నాను. దానికి బుక్స్ కి మనం అట్టలు వేస్తాం కదా, సో వాటి కోసం అని చెప్పేసి. సో ఫైనల్ గా నా షాపింగ్ అయితే బాబుతో ఇలా అయిపోయింది. బుక్స్ అయితే ఇంకా తీసుకోలేదు. నేను స్కూల్కి పంపించిన తర్వాత బుక్స్ అండ్ యూనిఫామ్ అయితే తీసుకోవాలన్నమాట, స్కూల్లోనే తీసుకోవాలి. బట్ యూనిఫామ్ కూడా ఇంకా తీసుకురాలేదు. అంటే నైట్ కొంచెం లేట్ అయిపోయింది, అందులో వర్షం పడింది. సో మేమైతే ఇంటికి వచ్చేసాం అనమాట. యూనిఫామ్ అండ్ బుక్స్ తీసుకున్న తర్వాత నేనైతే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి.